నేషనల్ ప్రాజెక్ట్. భారంతో, ఒక విజన్తో, ఒక దర్శనంతో, ఉపవాస ప్రార్థనతో సంఘాన్నంతా పురికొల్పుతూ ఒక గోల్తో ముందుకు వెళ్తున్నాడు. దేవుడు తప్పకుండా తోడైండి సక్సెస్ చేస్తాడు. దేవునికి మహిమకరంగా ఈ గొప్ప మందిరం కట్టిస్తాడు. నేను చెప్తున్న మాట దేవుని వాక్యంలో ఉన్న మాట. అసలు ఈరోజు జరుగుతున్న ఈ కార్యం అన్నిటికంటే గొప్ప కార్యం. ఇది భూమి మీద ఉన్న అన్నిటికంటే. ఆమేన్, హల్లెలూయా. ఈ యొక్క సంఘానికి చాలా ప్రాముఖ్యమైన వ్యక్తులు ఎవరంటే, అమ్మ చాలా భక్తిపరురాలు, చాలా ప్రార్థన పూర్వకంగా, దేవుని కృప ఉంటేనే, ప్రార్థన ఉంటేనే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ప్రార్థన విశ్వాసంతో ఏదైనా సాధించవచ్చు అంటే ఇదే ఒక గొప్ప సాక్ష్యం అని నేను నమ్ముతున్నాను. క్రీస్తు ప్రేమని, సంఘం పట్ల, దేవుని పరిచర్య పట్ల భారం కలిగిన దైవజనులు వీళ్ళు. అందుకే ఈరోజు వారి భారాన్ని దేవుడు రాబో కాలంలో ఘనపరచబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్ పరలోకాన్ని భూమి మీదకి తీసుకొని వచ్చే ప్రాజెక్ట్. ఇంటిలో చిన్న ప్రార్థనతో మొదలైన ఈ విశ్వాసం దేవుడి ఈరోజు మహావృక్షంగా మార్చాడు. చెప్పలు కూడా బ్రహ్మశుద్ధిగా